రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే ఇదే, పగులుతున్న అగ్ని పర్వతం. సప్తతాళముల చాటున సర్వధర్మములను మరచి వంచనతో వాలివధను కావిల్చిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం, ఇదేనా రక్షయామి సంఘం? ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా? ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా? అగ్ని పర్వతం. మానవతిని సీత వంటి నా తల్లిని పరిహసించి పరిభవించి రాళ్లు. సూపర్ స్టార్ కృష్ణ గారు జోహార్ జోహార్ అందం. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అందరూ చేతులు పైకెత్తిదాం. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. సాధిద్దాం సాధిద్దాం సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశయాలను. ధన్యవాదాలు అందరికీ. నేను కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానే చిన్నప్పటి నుంచి. అనేక సార్లు 10 సార్లు చూసిన సినిమా అగ్నిపర్వతం. నేను రాగానే అదే పాట పాడారు. నా లోపల ఆనందం అంతా ఎంత కాదు, చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మన దేవర మస్తానరావు గారు మరియు బోని సూర్యారావు గారి వారి బిడ్డలైనటువంటి సురేష్ గారు, అదేవిధంగా సోదరుడు బోను ప్రసాద్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కృష్ణ గారు అభిమానులుగా వారు పాడినటువంటి పాటలు, సినిమాలు కానివ్వండి, చేసినటువంటి సినిమాలు మళ్ళీ అభిమానుల ముందుకు తీసుకురావాలన్నటువంటి మంచి ఉద్దేశంతో, ఆ అభిమానాన్ని చాటుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసే అవకాశం కూడా వచ్చింది. పోతిన డూండి గారి మనవరాలు పెళ్లికి శ్రీనివాస్ మాల్లోని పెళ్లి చేశారు. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు. కానీ నాకు పూర్తి అవకాశం ఉంది ఆ రోజు, కలిసే అవకాశం కూడా. ఎందుకంటే డూండి గారు బంధువులే అవుతారు మాకు. అయినప్పటికీ కలిస్తే కృష్ణ గారు మనసులోంచి వెళ్ళిపోతాడేమో, అభిమానం వెళ్ళిపోతాడేమో అనే భయంతో దూరం నుంచే చూశాను, కానీ దగ్గరికి మాత్రం వెళ్ళా. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అంత అభిమానం, అంత ఆయన అంటే ఆయన పిచ్చి అనే చెప్పాలా. నిన్న కాక మొన్న చిరంజీవి గారి అభిమానుల సంఘం తరపున, కృష్ణా జిల్లా చిరంజీవి గారి అభిమానుల సంఘం తరపున కూడా జక్కంపూడిలోని ఒక కార్యక్రమం పెట్టారు అభిమాన సంఘం పేరుతోని, చిరంజీవి అభిమానుల సంఘం పేరుతో. అక్కడ కూడా ఇలాగే వేదిక మీద ఎక్కి డైరెక్ట్గా చెప్పా, ఏమైనా టమాటాలు ఇసురుతారేమో అనుకున్నాను, ఏమి ఇస్తలేదు వాళ్ళు. చాలా సంతోషం, వాళ్ళు కూడా గర్వంగా చెప్పినందుకు వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని, కానీ చిరంజీవి గారు అన్నా కానీ అభిమానం అని చెప్పడం జరిగింది. కాబట్టి
ఏదైనా అజాత శత్రువు, ఆయన ఎవరికి పోటీ కాదు, ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళే తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన నా సినిమా హిట్ అయిందా, నేను బాగా చేశానా లేదా, నా అభిమానుల్ని మెప్పిప్పించానా లేదా అనే తప్ప వేరే వాళ్ళ సినిమాలు ఫట్ అవ్వాలి, నా సినిమా హిట్ అవ్వాలని ఏ రోజు ఆయన కోరుకోలేదు. మనసున్న మహారాజు, అందరికీ ముఖ్యంగా మహిళా సోదరులు మెచ్చే హీరో ఎవరైనా అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాంటి అభిమాన నాయకుడి యొక్క సినిమా పాటలను ఈరోజు ఇక్కడ ఇంత గొప్పగా పెట్టడం, వారి గుండెల్లోని పెట్టుకునే అభిమానాన్ని మళ్ళీ చాటాలి అని చెప్పుకోవడం. ఆయన వర్ధంతి, 3వ వర్ధంతి ఈరోజు కూడా. ఆయన చనిపోయాడంటే ఎవరూ కూడా అనుమానంగానే ఉంది, చనిపోయాడా అని ఇంకా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆయన లెగసీని ఆయన కుమారుడు మహేష్ బాబు గారు అందిపుచ్చుకొని మహేష్ బాబు గారు ఈరోజు సినీ ఫీల్డ్ని, సినీ ప్రపంచాన్ని ఏదైతే ఆయన లెగసీ అజాత శత్రువు అని ఇందాక చెప్తా ఉన్నారు, అజాత శత్రువుగా ఏ విధంగా లెగసీని కంటిన్యూ చేశాడో అదే అభిమానాలతోని మహేష్ బాబు గారు కూడా అదే లెగసీని కంటిన్యూ చేస్తూ అజాత శత్రువుగా అనేక మంది అభిమానుల్ని సంపాదించుకొని రాబోయే రోజుల్లో ఇప్పటికే హాలీవుడ్ హీరో, సమస్య లేదు, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహేష్ బాబు రాబోయే రోజుల్లోని తప్పకుండా మరింత దేశవ్యాప్తంగా అభిమానాల్ని సంపాదించుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు చేసినప్పుడు మాలాంటి అభిమానులు కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా కలుపుకొని మమ్మల్ని కూడా మా సహకారం కూడా తీసుకుంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులు సురేష్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, శ్రీధర్ గారికి తెలియజేసుకుంటూ నన్ను కూడా ఇందులో భాగస్వాములు చేసేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అమర్ రహే సూపర్ స్టార్ కృష్ణ గారు, అమర్ రహే సూపర్ స్టార్ కృష్ణ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అట్లాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ నవనీతం సాంబశివరావు గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నామండి. వారిని బోన్ శ్యామ్ సుందర్ గారు దుస్తాలవతోడు సత్కరించారు. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడిని తీసుకొస్తూ డేషింగ్ అండ్ డేరింగ్ హీరోగా 4 దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలినటువంటి రారాజు నటశేఖరుడు కృష్ణ అనేటువంటి దానిలో అతిశయోక్తి కాదు. ఆయన సినీ రంగంలో ఆనాడు నిర్మాతలకి, దర్శకులకి అండనిచ్చేటువంటి హీరో ఎవరన్నా ఉండారంటే అది సూపర్ స్టార్ కృష్ణ అనేటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. సినిమా ఏమైనా నష్టం వస్తే తర్వాత సినిమాకి వెంటనే కాల్ షీట్ ఇచ్చి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నటించినటువంటి నిర్మాతల హీరో, ఏకైక హీరో మన నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. అదేవిధంగా తెలుగు చలనచిత్ర రంగం ఆనాడు ఇతర భాషలతో పోటీ పడేటువంటి విధంగా మొదటి స్కోప్ చిత్రం, కలర్ చిత్రం, సింహాసనం లాంటి భారీ బడ్జెట్తో కూడినటువంటి చిత్రాలు తీసుకొచ్చినటువంటి చలనచిత్ర రంగానికి తెలుగు వరవణ్ణి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కృష్ణ గారు. అలాంటి వ్యక్తి ఏ హీరోకి పోటీ కాకుండా అందరి హీరోల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ. అందానికి ప్రతిరూపం, నటనకి సహజత్వం కలిగినటువంటి కృష్ణ గారు మరణించి 3 సంవత్సరాలైనా సినీ రంగం ఉన్నంతకాలం అతను సజీవంగానే నిలుస్తాడని చెప్పడానికి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కృష్ణ గారి అభిమానులే కాకుండా సినీ రంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తి దానిలో భాగస్వామ్యం అవటమే నిజమైనటువంటి అతనికి అర్పించేటువంటి నివాళులుగా మనందరం భావించాలా. భవిష్యత్తులో కూడా ఈ తెలుగు చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణని ఎవరు మరవరు. కృష్ణ గారు తీసుకొచ్చినటువంటి నూతన వరవణ్ణి
ఈ పరిశ్రమ మరింత ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా ఎవరు ఎక్కడ ఎటువంటి చిత్రాలు నిర్మించినా దానిలో సూపర్ స్టార్ కృష్ణ సొంతగా నిర్మించినటువంటి పద్మాలయ సంస్థల ద్వారా చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా దానిలో భాగస్వామ్యం చేయటం ఈనాడు అధునాతనమైనటువంటి చిత్రరంగం పొంతలు తొక్కుతున్న దానిలో ఆనాడు అతను చూపించినటువంటి ధైర్య సాహసాలను నెమరు వేసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలా. అందుకనే సూపర్ స్టార్ కృష్ణ అంటే అన్ని హీరోల అన్ని వర్గాల ప్రేక్షకులకి హీరోలకి ఉమ్మడి అభిమాని మన సూపర్ స్టార్ కృష్ణ అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి మరొకసారి 3వ వర్ధంతి సందర్భంగా మా సోదరులైనటువంటి బోను ప్రసాద్, సుందరయ్య ప్రసాద్, విజయ్ కుమారు, సురేష్ గారు పెద్ద ఎత్తున లైవ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్కెస్ట్రాలో పాల్గొన్నటువంటి గాయని గాయకులు, అదేవిధంగా విద్వాంసులు, టెక్నీషియన్స్ అందరికీ, ప్రధానంగా కృష్ణ గారి అభిమానులందరికీ కూడా భవిష్యత్తులో మన మహేష్ బాబు ముందుకు తీసుకుపోతారని ఆకాంక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.